want to tell you something. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. In 1959 I came to Kurnool. 1959లో విషయం మీకు చెప్పాలి. కర్నూలుకి వచ్చాను. Narsingarawpet. ఎన్ఆర్పేటలో ఉన్నాను. And Bhakt Singh came for special meeting. భగత్ సింగ్ గారు ప్రత్యేక వేడుకలకు వచ్చారు కర్నూలుకి. Just then I passed my pre-university. అప్పుడే నేను ప్రీ యూనివర్సిటీ పాస్ అయ్యాను. BSc I joined. BSc జాయిన్ అయ్యాను. A new Bible I purchased. కొత్త బైబిల్ కొనుక్కున్నాను. Then I went to Bhakt Singh. భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాను. It is a wonderful experience. ఈ అద్భుతమైన First అనుభూతి. time I met him personally. మొట్టమొదటిసారి వ్యక్తిగతంగా భగత్ సింగ్ గారిని కలిశాను. In 1959. 1959లో. And then I asked for autograph. అప్పుడు ఒక సంతకం కోసం అడిగాను. He asked, what is your name? నీ పేరేంటి? I said, my name is Jay Chandra Rao. నా పేరు జయ చంద్రరావు అని చెప్పాను. Jaya Chandra Rao. జయ చంద్రరావు. Then he took the Bible, he wrote like this. బైబిల్ తీసుకునే విధంగా రాశాడు. Jay Chandra Rao. J-A-I, not J-A-Y, J-A-I, Chandra Rao. Jay Chandra Rao. జయ అని రాసే బదులు జై చంద్రరావు అని రాశాడు. And then he wrote, which I have copied here. అక్కడ ఆయన ఏం రాశాడో ఇప్పుడు నేను నా బైబిల్ మీద రాసుకున్నాను. Photocopy of that and it keeps in my Bible also. దాని ఫోటో కాపీ తీసుకుని నా బైబిల్ కూడా పెట్టుకున్నాను. He wrote like this, Jay Chandra Rao. జయ చంద్రరావు. May his precious name be highly magnified in and through you. ఆయన ప్రశస్తమైన నామము నీ ద్వారా నీ జీవితం ద్వారా మహిమపరచబడును అని చెప్పాడు. And then verses he quoted is, ఆయన చెప్పిన వచనాలు ఏంటంటే Joshua chapter 1 verse 8, యెహోషువ 1:8, Psalm 119 verse 99 and 100, కీర్తనలు 119, 99, 100, and then Matthew's gospel chapter 13 verse 43, మత్తయి సువార్త 13:43, Galatians 2:20. గలతీ 2:20. These have become prophetical for me. ఇవన్నీ ప్రవచనాత్మకంగా నాకు మారాయి. వాక్యానుసారం అయిపోయినాయి.